వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సభకు విశాఖ వేదికైంది. అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన సభలో అసోసియేషన్ ఎన్నుకున్న కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాకర్స్ ఇంటర్నేషనల్ పిఆర్ఓ అసోసియేషన్ న్యూ చీఫ్ పేట్రన్ కమల్ బైడ్ మాట్లాడుతూ, ప్రతిభను చాటి పతకాలను సాధించిన అథ్లెట్స్ అంతర్జాతీయ క్రీడా వేదికపై విశాఖ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు. అథ్లెట్స్ అసోసియేషన్ బలోపేతానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి క్రీడాకారులకు సహకారం అందిస్తానన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న జగద్గురుపీఠం డైరెక్టర్, అసోసియేషన్ న్యూ చీఫ్ అడ్వైజర్ సత్యదేవ్ మాట్లాడుతూ, ఔత్సాహిక క్రీడాకారులకు తమవంతు సహకారం, ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. నూతన సభ్యులతో నండూరి రామకృష్ణ ప్రతిజ్ఞ చేయించారు.
ఇక్కడ స్థిరపడి ప్రతి వారికి గుర్తుండిపోయేలా దానం చేస్తూ గత 50 సంవత్సరాలుగా అందరికీ గుర్తుకొచ్చే వ్యక్తి శ్రీ కమల్ బెయిత్ గారు. అక్కడ మన కేంద్రంలో కమల వికాసం అంటే గత 10 సంవత్సరాలుగా, అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో మన బీజేపీ ఎలా అధికారంలోకి వచ్చి తదుపరి కొంచెం గ్యాప్లో ఇప్పుడు నిలదొక్కుని నగరానికే మన కమల బెయిత్ గారు కమల వికాసం ఇది అంటే ప్రతి దానికి వారు ముందుకు వస్తారు. చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, చాలా సంపద ఉంటుంది, కానీ సంపదని సద్వినియోగం చేసుకునే వ్యక్తులు మనకి అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో మన కమల్ బెయిత్ గారు ఒకరు అని ఈ సభాముఖంగా చెప్పక తప్పదు. సో వారికి ముందుగా చెప్తూ వారి గురించి చెప్పడం మనందరి తెలుసుకోవాలి. సో వారికి అలాగే ఇతర పెద్దలు చాలామంది ఉన్నారు. మా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రస్తుత గవర్నర్ రంగారావు గారు, మరి శ్రీనివాసరాజు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. సేవ అంటే శ్రీనివాసరాజు గారి గుర్తుకొస్తారు. అలాగే వారి తనయుడు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరిని చూస్తే తండ్రి కొడుకుల అనుబంధం, తండ్రి తనయుల అనుబంధం ఇలా ఉండాలి అనడానికి వాళ్ళిద్దరూ నిదర్శనం. ఎందుకంటే నేను గత 10-15 సంవత్సరాలుగా చూస్తున్నాను, వాకర్స్ క్లబ్ నిర్వహణలో వారిద్దరి పాత్ర కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటిది వారిద్దరి సారథ్యంలో ఈ వెటరన్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కూడా ముందుకు నడుస్తుంది, నడపగల సమర్థులు అని వారు నిరూపిస్తారు. నిరూపించగల శక్తి సామర్థ్యాలు వారి దగ్గర ఉన్నాయి. సో వారికి ఈ సభకు ఇచ్చేసిన జర్నలిస్ట్ శర్మ గారు, మరి నరసింహరావు గారు, మా నాగార్జున ఉన్నటువంటి కమల్పేట గారి గురించి. కమల్పేట గారు ఏంటంటే ఆయన ఇప్పుడు విశాఖపట్నం, ఆయన ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చి విశాఖపట్నం వాస అయినప్పటికీ కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి కార్యక్రమానికి కూడా పేదవారు లేదంటే ఏదో ఇదైనా కాకుండా ప్రతి అసోసియేషన్లోనూ వెళ్ళి మాకు సాయం కావాలి అంటే ఆయన కాదు అనకుండా చేసేటటువంటి దానగరం దయాభరం కలిగినటువంటి వ్యక్తి కమల్పేట గారు. ముఖ్యంగా మిగిలిన సేవా కార్యక్రమాలు ఎన్నో సంఘాలకు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మా వాకర్స్ అసోసియేషన్లో మొత్తం విశాఖ డిస్టిక్టే కాదు, ఇంటర్నేషనల్ ఏ డిస్టిక్లో చూసినప్పటికీ కూడా కమల్పేట గారు సహాయ సహకారాలు లేకుండా ఏ క్లబ్బు కానీ ఏ డిస్టిక్లో ఉన్నటువంటి అసోసియేషన్ కానీ నడవటం లేదు. దీంట్లో భాగంగా ఇంటికి ఇలాగ ఆపిస్తే కష్టం అని చెప్పి మన మిల్కా సింగ్ గారు ఒక ఆలోచన చేశారు. దీన్ని ఇక్కడతో ఆపకూడదు, మనం కూడా అబౌవ్ 30-45 ఇయర్స్ వాళ్ళకి ఒక స్పోర్ట్స్ చేసి వాళ్ళతో కూడా మనం ప్రోత్సహించి వాళ్ళు కంటిన్యూ అయ్యేటట్టు, మళ్ళీ అందరూ చేయమంటే చేయలేదు, కాకపోతే మనం ఇలా మీట్స్ కూడా కండక్ట్ చేయాలి డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అని 1978లో ఆయన స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు ప్రతి సంవత్సరము డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఈ వెటరన్ అసోసియేషన్ అన్నది రన్ అవుతుందంటే ముందుగా ఆయనకి అందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. జై వెంకటేశ్వర. మరి ఆయన ప్రోత్సాహంతోనే మరి మనం కూడా గత 44 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాం. మా డిస్టిక్ అసోసియేషన్ వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం డిస్టిక్ పైన రిజిస్ట్రేషన్ చేస్తాము. అలాగే స్టేట్లో కూడా ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్స్ అన్నది
స్టార్ట్ చేసాం. 2014లో ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అవడంతో మళ్ళీ మనం 2001లో ఆంధ్రప్రదేశ్ సెపరేట్గా 2014లో మనం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సెపరేట్గా స్టార్ట్ జరిగింది. తెలుగు కాబట్టి ప్రొడ్యూస్ చేస్తాం. సస్యవ ఎగ్జామ్ ఉంటుంది. అవతారం ఉంటుంది మహాత్ముడు బాబా స్వరూప్ లేకుండా కాదు ఇక రాస్తాను. బ్యాలెన్స్ ఇన్ న్యూల్ హ్యాపీనెస్ ఇన్ ఫుల్ అని చెప్పి డబ్బులు ఉన్నాయంటే ప్రసక్తి లేదు. అందులో ఇంకా నిస్సందేహం చెప్తున్నాను. డబ్బులు ఉన్నాయంటే అక్కడ జబ్బులు కాదు, డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఇంట్లో కూడా ఉంటాయి. రెండు, హూ ఈజ్ కమిటీ మెంబర్, హూ ఈజ్ కమిటెడ్, ఈజ్ కమిటీ మెంబర్ అవుతాడు. హూ ఈజ్ కమిటెడ్. కమిట్మెంట్ లేకుండా కమిటీ మెంబర్ అంటే అది సాధ్యపడదు. రెండు, మనం నిలబడాలి. నాకు స్టెబిలిటీ అవసరం. అర్జునుడు మనకి ఎగ్జామ్ ఉంది. కమిట్మెంట్గా నాకు సెకండ్ చూసుకున్నాను. ఎంత స్టేబుల్ ఉన్నారైనా, ఎంత స్టెబిలిటీ, ఎబిలిటీ, క్యాపబిలిటీ ఉంది, అది మనం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రశ్నించడం ఉన్నది మంచి వాక్యం చెప్పారు. ప్రశ్నించడం బాధ్యత కూడా ఉండాలి కదా. బాధ్యత ఉన్నవాళ్ళు కుటుంబంలోని ప్లానిస్తారు, సమాధానం ప్లానిస్తారు. మూడో పాయింట్ జనరల్ ఫౌండేషన్ ఉందా, మా శ్రీనివాస్ చెప్పినట్టుగా ఎనీ హెల్ప్, ఎనీ సపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే అది మాస్టర్ ఈకే గారు మా వాక్యాలు చెప్పారు. మన ఈకే గారు సెర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యూఆర్ సర్వింగ్. ఇంకో వాక్యం, సేవ చేస్తున్నామా, సేవ చేయమన్నారు. ఇప్పుడు సేవ చేస్తున్నారు. మీ అందులో ముఖ్యంగా మన ప్రొఫెసర్ గారు సపోర్ట్ చేయడం కూడా సేవ చేయండి. ఈ 1000, 2000, 10,000, 5,000 వల్ల పాపం చేయలేరు. ఇప్పుడు 70 మంది ఉన్నారు, 150, రేపు 250, 300 అవుతుంది. ఆ 300 మంది మనం సర్దుకోవాలి కాదండి, కాసుకోవాలి కాదండి. వైజాగ్ అనేది చిన్నది కాదు, అందులో 3 జిల్లాలు కలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అంటే ఎంత పెద్దది అయిపోతాయి. కొన్ని వందల మీద అయిపోతారు. 400, 500 అయితే ఆల్మని అది పెట్టుకోవాలి. అందుకో నాకు అది సంస్థని గుట్టిపడాలంటే ఇప్పుడు మా ఎంతమంది మా అందరూ ఇప్పుడు ట్రస్ట్ ఇక్కడ నిలబడారో వీళ్ళందరూ సపోర్ట్ కావాలండి. సపోర్ట్ లాగా ఎవ్వరేమి చేయలేరు. ఎందుకు మనసులో కోపం ఉండకూడదు, శాంతంగా ఉంది. మనం వైజాగ్ అసోసియేషన్ బాగా చేయాలా. నాకు తెలియదండి ఈ సిస్టమ్, మీరే అందులో పొందాది. నిన్న ఇవాళ వచ్చాం, రేపు నేను ఎలా ఉంటానో నాకు తెలియదు. కానీ ఈరోజు నాకు కావాల్సింది ఏమిటంటే వైజాగ్ని అసోసియేషన్ బాగా చేయాలి. పాపం మనం అందరికి మెడల్ తెచ్చిన వాళ్ళు ఎంత కూడా గొప్ప ఉంటుంది. మన మట్టిలో పుట్టి మన కోసం పరిగెట్టి మన భూమి అన్ని మెడల్స్ తెచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళకి గొప్ప నిజం, వాళ్ళకి జోహారాలు దండం పెట్టాలి. వాళ్ళు ఇలాంటి వాటిని అట్లట్టు మనం ఏమో చేసి తప్పలేదు. అందుకోసం అందరినీ అది కోరుతున్నాను, మీరు అన్నీ మర్చిపోయి మనకి ఇలా అందరూ సాయం చేయాలి. మీరు కూడా ఎవరు ప్రజలను నా మాట విన్న వాళ్ళు కూడా రండి, ప్రభుత్వాన్ని కూడా అడగండి, వాళ్ళు కూడా ఇస్తారు. నేను ట్రై చేస్తాను. వాళ్ళని మేము అందరూ కలిపేసి ఇంకో పెద్ద ఫండ్ పెంచుకొని వీళ్ళందరూ ముందుకు పంపించాలని కోరుతున్నాను. ప్రెసిడెంట్ ఆఫ్ ది వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం. మరి ఈ సంస్థ స్థాపించి 2010లో 14 ఇయర్స్ అయింది. 14 ఇయర్స్ నుంచి మేము చాలా కష్టపడి సంస్థని ఈరోజు ఎంత అభివృద్ధి తీసుకొచ్చామంటే దీని యొక్క అభివృద్ధికి కారణమైన ప్రతి ఒక్కరికి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కృషి వల్లనే మేము ఇంత పెద్దగా ఎదిగాము. ఈ అసోసియేషన్ ఈరోజు ఇంత మంచి ప్రమాణ స్వీకారం చేయగలుగుతున్నామంటే వారందరి యొక్క కృషి దీంట్లో ఉన్నది. కాబట్టి మాకు ఏంటంటే ఫైనాన్షియల్గా ఎటువంటి సపోర్ట్ గవర్నమెంట్ కానీ ఎవరు చేయదు. మేమే మా డబ్బులు వేసుకొని పెద్దల లాటలు ఎవరైనా ఎప్పుడైనా సాయం చేస్తే ఆ సాయంతో మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్ చేయడం కానీ, స్టేట్ లెవెల్కి వెళ్ళడం కానీ. స్టేట్ లెవెల్కి వెళ్తున్నామంటే అక్కడ కొంత ఫీజు కట్టాలి, అక్కడ కాంపిటీషన్ చేయాలంటే ఆ ఫీజు అథ్లీట్స్ ఇస్తారు. ఆ ఫీజు కట్టుకెళ్ళి అక్కడ కట్టడం జరుగుతుంది తప్ప ఎటువంటి ఫండ్ కూడా అసోసియేషన్లో ఉండదు. ఎక్కడి నుంచి కూడా ఫండ్స్ రావు. దీనికి ఈ కార్యక్రమం చేయాలంటే ఎవరో ఒకరు సాయం చేయాలి, లేదంటే మనం చేసుకోవాలి. దీన్ని ఇలాగే మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం పిలిపించిన ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఉన్న సభ్యులందరూ దీన్ని సహకరిస్తున్నారు. 500 అని, 1000 అని, 2000 అని వాళ్ళు సహకారం మర్చిపోలేని సంఘానికి డెఫినెట్గా వాళ్ళు సహకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరున అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ స్పోర్ట్స్ని కూడా ఇలాగా ఇంకా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ